హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే యూనా మిన్కి కాల్ చేసి ఈ రాజపాలనని రద్దు చేసే విషయంలో నేను మీకే సపోర్ట్ చేస్తాను అని చెప్తుంది కదా. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చూసారంటే రాజభవనంలో ఈ రాజుల పాలనని రద్దు చేసే విషయం గురించి ఒక మీటింగ్ జరుగుతుంటుంది. క్యాబినెట్లో ఉన్న అందరూ పిటిషన్ని ఇచ్చింటారు. సో ఇప్పుడు హీరో, మీరు ఇచ్చిన పిటిషన్ని నేను చూశాను. ఈ ప్రభుత్వాన్ని, రాజవంశాన్ని కాపాడటానికి మీరు ఎంత కష్టపడుతున్నారు అని నాకు ఆ పిటిషన్ ద్వారా బాగానే అర్థమైంది. సో రాజుల పాలననే కంటిన్యూ అవ్వాలి అనే కదా మీరు ఆశపడుతున్నారు అని చెప్పగా, ఆ విషయాన్ని మేము చెప్పడం లేదు, ప్రజల ప్లేస్లో ఉండి మేము చెప్తున్నాము అని మేము చెప్పగా, యాక్చువల్లీ ప్రతి సంవత్సరం ప్రజల దగ్గర రాజుల పాలన కావాలా వద్దా అని సర్వే తీస్తున్నామని మేము చెప్పింటాడు కదా. కానీ అది అబద్ధం, అలా సర్వే అంతా తీసిండరు. సో ఇప్పుడు ఆ విషయాన్ని హీరో చెప్పగా మిన్నొచ్చి, క్యాబినెట్లో ఉన్న మినిస్టర్స్ని ప్రజలే కదా ఓటు వేసి ఎన్నుకుంటున్నారు. సో ప్రజల తరపున ప్రజలకి ఏం కావాలి అని మేమే చెప్పచ్చు కదా అని చెప్పగా, అప్పుడు హీరో, ప్రజలు ఎన్నుకున్నారు అని వాళ్ళ ప్లేస్లో ఉండి అన్నింటినీ మీరే చేయలేరు. ఒక దేశం యొక్క ముఖ్యమైన రూలే ప్రజలందరూ ఈక్వల్గా ఉండేలా చేయడమే. కానీ రాజుల పాలన వలన ప్రజలందరూ విడిపోయి ఉన్నారు. సమానత్వం అన్నదే లేదు. ప్రజలకి ఏం కావాలి అన్న దానికన్నా ఈ రాయల్ స్టేటస్ని కాపాడటంలోనే మీరందరూ చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ప్రజలకి ఏం కావాలి అన్న విషయాన్ని మర్చిపోయారు. మీ అధికారాన్ని మాత్రమే యూజ్ చేస్తున్నారు అన్నట్లు చెప్పగా, అప్పుడు కూడా మీన్, రాజా మీకు ఇంకా మంచిగా అర్థం కానట్లుంది. ఇది జస్ట్ రాజుల పాలనకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇందులో ఈ దేశం యొక్క ఎకానమీ, డిప్లొమసీ, కల్చర్ అని అన్ని దాగుంది అన్నట్లు చెప్తుంటాడు. ఆ టైం అక్కడికి హీరోయిన్ వచ్చి, హో అందుకేనా మీరు రాజునే చంపడానికి ట్రై చేసింది అన్నట్లు అడుగుతుంది. ఇంతసేపు చెప్తున్నారే ఎకానమీ, డిప్లొమసీ, కల్చర్ అని, దానికోసమే ఈ దేశం యొక్క రాజుని చంపాలి అని ట్రై చేశారా అన్నట్లు చెప్పగా, అక్కడ ఉన్న అందరికీ ఏంటి రాజునే చంపడానికి ట్రై చేశాడా అని అంత షాకింగ్గా చూస్తుంటారు. యాక్చువల్లీ ఏం జరిగింది అని చూస్తే, 2 రోజుల ముందు మిన్ యూనాని కార్లో పిలుచుకొని వెళ్తున్నప్పుడు మిన్ యూనా దగ్గర మాట్లాడిందంతా యూనా తెలివిగా రికార్డ్ చేసి పెట్టింటుంది. యూనా మిన్ దగ్గర, నువ్వు ఇయాన్ని చంపడానికి ట్రై చేసావు కదా అని అడిగింటుంది. అప్పుడు మిన్ కూడా, ఏం జరిగినా సరే ఆ విషయం జరిగేంత వరకు నేను సైలెంట్గానే ఉండను అన్నట్లు చెప్పింటాడు. ఆ రికార్డ్ని యూనా హీరోయిన్ దగ్గర ఇచ్చి, ఇయాన్ చాలానే దయగల మనిషి, దానివల్ల ఇయాన్ మిన్ని క్షమించి వదిలేసినా వదిలేయచ్చు. సో నువ్వే ఆ మిన్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ మిన్ ఖచ్చితంగా నిన్ను ఏం చేయడు, దానివల్ల ఏమైనా చెయ్యి అని చెప్పి ఇచ్చింటుంది. సో ఇప్పుడు హీరోయిన్ అందరి ముందు మిన్ మాట్లాడిన విషయాన్ని ప్లే చేసి చూపిస్తుంది. హీరోకి అయితే మిన్ మీద చాలా నమ్మకం ఉనింటుంది. కానీ ఇప్పుడు వాణ్ణి చంపాలని ట్రై చేశాడు అని తెలిసి హీరోకి చాలానే కోపం వస్తుంది. మిన్ని చూసి, అయితే నువ్వు నన్ను చంపాలనుకున్నావా అన్నట్లు అడగ్గా, అక్కడున్న కొంతమంది మిన్కి సపోర్ట్ చేసేలా ఫస్ట్ ఈ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేద్దాం, ఆ తరువాత ఏమున్నా డిసైడ్ అవుదాం అన్నట్లు మాట్లాడతారు. అప్పుడు హీరో చాలా కోపంగా, నేను మిన్ దగ్గర అడిగాను, మీ దగ్గర కాదు. ఇంక తరువాత ఎవరైనా వీడికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు అంటే నన్ను చంపడానికి మీరు కూడా ట్రై చేశారు అని అర్థం అని చెప్పగా, రాజా ఏం మాట్లాడుతున్నారు మీరు అని అప్పుడు కూడా మిన్ హీరో దగ్గర ధైర్యంగా మాట్లాడగా, అంతే హీరో అంత కోపంగా మిన్ని చూస్తుంటాడు. ఇంకా కాసేపట్లోనే మిన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చేస్తారు. కానీ మిన్ని పోలీసులు అరెస్ట్ చేసే ముందు హీరో మిన్ దగ్గర ఒంటరిగా మాట్లాడతాడు. ఇప్పుడు మిన్ కూడా ఒప్పుకుంటాడు, అవును నేను నిన్నే చంపాలనుకున్నాను అని. ఆ మాట విని హీరోకి అంత బాధగా ఉంటుంది, యాక్సెప్ట్ చేసుకోలేకపోతాడు. మిన్ని ఒక ట్రూ ఫ్రెండ్గానే హీరో చూసింటాడు. దానివల్ల ఎమోషనల్ అయి, ఎందుకలా చేశావు, నా మీద నీకు అంతలా ఏం కోపం అని అడగ్గా, మిన్ని చూసారంటే, నేను నీ దగ్గర చాలాసార్లు చెప్పాను హేజుని వదిలేసే, తనని నేను చూసుకుంటాను అని, కానీ నువ్వు అదంతా అసలు విననే లేదు. దానివల్ల జరిగిన అన్నింటికి నువ్వే కారణమని ఏమో హీరోనే తప్పు చేసినట్లు అంతా హీరో మీద వేస్తుంటాడు. అప్పుడు హీరో, నువ్వు ఇలా అనుకుంటే అది నీ తప్పు, హేజు మనసులో నువ్వు లేవు. నీకు సొంతం కానీ అమ్మాయి కోసం నువ్వు అంతా చేసేసి అదంతా నువ్వు తన కోసమే చేసావు అని చెప్తే అది నీ పిచ్చితనమే అవుతుంది అన్నట్లు చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మిన్ కూడా వాడు చేసింది ఎంత పెద్ద తప్పు అని రియలైజ్ అయ్యి ఏడుస్తుంటాడు. ఇంకా పోలీసులు కూడా వాడిని అరెస్ట్ చేసి పిలుచుకొని వెళ్ళిపోతారు. ఇంకా హీరో హీరోయిన్ దగ్గరకు వెళ్తాడు. హీరోయిన్ కి అయితే హీరోని చూస్తుంటేనే అర్థమవుతుంది హీరో ఎంతలా ఫీల్ అవుతున్నాడు అని. దానివల్ల హీరోని హక్ చేసుకొని,
ఫీల్ అవ్వకండి. అంతా కొన్ని రోజుల్లో సెట్ అయిపోతుంది. మీరు అన్నీ కరెక్ట్‌గానే చేసిండారు అని హీరోని ఓదార్చుతుంటుంది. ఇంకా అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో ప్రజలందరినీ ఓటు వేయమనింటారు. రాజుల పాలన కావాలా వద్దా అని. దానివల్ల ఇప్పుడు న్యూస్‌లో ప్రజలకి మంచి జరగాలి అని, ఇంకా ఈ దేశం కోసం అని రాజు చాలానే ఆలోచించి ఈ రాజుల పాలన వద్దు అని నిర్ణయం తీసుకున్నారు. హిస్టరీలోనే ఇలా అంతా జరగడం ఇదే మొదటిసారి అని న్యూస్‌లో అంతా చెప్తుంటారు. ఇంకా అలానే హీరో, హీరోయిన్‌ని చూపిస్తారు. ఇద్దరూ చాలానే హ్యాపీగా ప్యాలెస్ లోపలనే మాట్లాడుకుంటూ వాక్ చేస్తుంటారు. ఇంకా అలానే ఇంకో పక్క జియాంగ్‌ని, చాయ్‌ని చూపిస్తారు. ఇద్దరూ బస్ స్టాప్‌లో బస్ కోసం వెయిట్ చేస్తుంటారు. అప్పుడు చాయ్ జియాంగ్ చెయ్యిని పట్టుకోవాలి అని ట్రై చేస్తుంటాడు. కానీ వాడికి ఒకలా భయంగా ఉంది. అప్పుడు జియాంగ్ సడన్‌గా చాయ్‌ని చూసి, మీరు ఇంతవరకు రాజభవనమే మీ ఇల్లు అని ఉండిపోయారు. ఇప్పుడు ఒకవేళ రాజుల పాలన వద్దు అని రిజల్ట్ వస్తే మీకు చాలానే బాధగా ఉంటుంది కదా అని చెప్పగా, చాయ్ వచ్చి అలా అంతా ఏం లేదు. నాకెప్పుడు రాజు రాణి అంటే హీరో హీరోయిన్ ఇద్దరు నాకు ఒక ఫ్యామిలీగా ఉంటారు అని నమ్మకం ఉంది. ఆ ఫ్యామిలీలో నువ్వు ఉంటావు కదా అని అడుగుతాడు. అంటే నాకు నువ్వు నచ్చావు, లైఫ్ లాంగ్ నాతోనే ఉంటావు కదా అని అడుగుతాడు. జియాంగ్‌కి కూడా చాయ్ అంటే ఇష్టం కదా. దాని వల్ల నవ్వుతూ మీ ఫేస్ మీద ఏమో ఉంది, ఇలా రండి అని చెప్పి చాయ్‌ని కిస్ చేస్తుంది. చాయ్‌కి అయితే జియాంగ్ అలా కిస్ చేయడంతో చాలానే హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పుడు వాడు జియాంగ్‌ని కిస్ చేస్తాడు. బస్ స్టాప్ అని కూడా చూడరు. ఇద్దరు అక్కడే అంతలా కిస్ చేసుకుంటుంటారు. ఆ టైం అక్కడికి ఒక బస్ వచ్చి స్టాప్ అవుతుంది. చూస్తే బస్‌లో మాయా కోట్లేడి, ఇంకొక కోట్లేడి ఇద్దరు బస్‌లో కూర్చుంటారు. ఇప్పుడు బయట వీళ్ళిద్దరూ అలా కిస్ చేసుకోవడం చూసేసి ఏం జరుగుతుంది అక్కడ అన్నట్లు చూస్తుంటారు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం బస్ వచ్చినా మేము ఆగము అన్నట్లు అక్కడే రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు. ఇంకా అలానే నెక్స్ట్ సీన్ లో చూసారంటే ఫైనలీ హీరో ఆశ పడినట్లు ఈ రాజుల పాలనకి ఒక ఎండ్ కార్డ్ ని వేసిస్తారు. ఏమంటే ప్రజలందరూ మాకు ఈ రాజుల పాలన వద్దు అనే ఓట్ ని వేసింటారు. సో ఇప్పుడు హీరో ఇంకా ఈ దేశంలో రాజుల పాలన ఉండదు, ప్రజలందరూ స్వతంత్రంగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. ఈ దేశం యొక్క 34వ రాజుగా ఈ రాజుల పాలనకి నేను ఒక ముగింపుని ఇస్తున్నా అన్నట్లు రాసి రాయల్ ఫ్యామిలీ ఇంకా మినిస్టర్స్ అని అందరి ముందు హీరో సీల్ ని పెట్టేస్తాడు. హీరోయిన్ నాన్నకి అయితే హీరో తీసుకున్న ఈ డెసిషన్ లో చాలానే హ్యాపీగా ఉంటుంది. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వేరే దారి లేక యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా హీరో చివరగా వాడి సింహాసనాన్ని కాసేపు నిల్చొని చూస్తాడు. ఆ తరువాత నార్మల్ అయిన డ్రెస్ ని వేసుకొని బయట వస్తాడు. హీరోయిన్ బయటనే హీరో కోసం వెయిట్ చేస్తుంటుంది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఇయాన్ అని గట్టిగా అరుస్తుంటుంది. హీరో రాజుగా ఉన్నప్పుడు ఇలా అంతా హీరో పేరుని హీరోయిన్ చెప్పకూడదు కదా. కానీ ఇప్పుడు హీరో రాజు కాదు, యువరాజు కూడా కాదు, అసలు రాజుల పాలననే లేదు కదా. సో హీరోయిన్ గట్టిగా హీరో పేరుని చెప్పి పిలవడంతో హీరో కూడా చాలానే హ్యాపీగా పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోయిన్ ని హక్ చేసుకుంటాడు. ఇంకా ఆ తరువాత ఇద్దరు చేతులు పట్టుకొని ఆ రాజభవనంలో నుండి బయట వెళ్తారు. ఇప్పుడు అలానే కట్ చేసి 3 ఇయర్స్ తరువాత చూపిస్తారు. హీరోయిన్ కంపెనీ అయిన క్యాసల్ బ్యూటీ ముందు అంతమంది రిపోర్టర్స్ నిల్చుంటారు. ఏమని చూస్తే హీరోయిన్ 3 ఇయర్స్ తరువాత ఇప్పుడే తన కంపెనీకి వస్తున్నట్లుంది. అందుకే అంతమంది రిపోర్టర్స్ నిల్చుంటారు. హీరోయిన్ కూడా మాస్ గా కార్లో నుండి దిగి తన కంపెనీ లోపలికి వెళ్తుంటుంది. ఇప్పుడు ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గానే వచ్చింటుంది. ఈ దేశం యొక్క చివరి రాణిగా రాజుల పాలనని రద్దు చేయడంలో ముఖ్యమైన ఒక వ్యక్తిగా హేజు ఉనిన్నారు. ఇప్పుడు 3 సంవత్సరాల తరువాత మళ్ళీ తన కంపెనీకి వచ్చిండారు. ఇప్పుడు ఎలాంటి విషయాలంతా చేయబోతారో వెయిట్ చేసి చూడాలి అని న్యూస్ లో అంతా హీరోయిన్ గురించే చాలా ప్రౌడ్ గా చెప్తుంటారు. ఇంకా హీరోయిన్ 3 ఇయర్స్ తరువాత తన కంపెనీకి వెళ్ళింది కదా. సో తన రూమ్ కి వెళ్ళి తన పేరు ఉన్న బోర్డ్ ని చూసి చాలానే ఎమోషనల్ అవుతుంది. ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి అని చెప్పి ఇప్పుడు వెంటనే కంపెనీ ఫైల్స్ అన్నింటినీ తీసి చూస్తుంటుంది. వాళ్ళ కంపెనీ యాడ్స్ కోసం తేజున్ ఫేస్ ని యూజ్ చేసింటారు. ఇప్పుడు అదంతా చూసేసి ఈ కంపెనీ వాడి అనుకున్నాడా ఏంటి, ఎందుకు వీడి ఫోటోని పెట్టుకున్నాడు అని వాడి ఫోటో మీద అంతా గీకి పెడుతుంటుంది. కరెక్ట్గా అప్పుడే తేజున్ అక్కడికి వచ్చి నా ప్రాజెక్ట్ అంతా చూసావా, చాలా బాగా చేశాను కదా అని చెప్పి ఇప్పుడు ఏం చెప్తాడు, మీ వదిన ప్రెగ్నెంట్ గా ఉంది, నువ్వు త్వరలోనే ఆంటీవి కాబోతున్నావు అని సిగ్గుపడుతూ చెప్తుంటాడు. హీరోయిన్ కూడా ఏంట్రా ఇలా సిగ్గుపడుతున్నావు అన్నట్లు చూస్తుంటుంది. అప్పుడు తేజున్ ఇంక తరువాత మీ వదిన ఒంటరిగా అంతా ఉండకూడదు, సో నాకు లీవ్ కావాలి అంటాడు. హీరోయిన్ అయితే ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయకుండా పెండింగ్ లో ఉంది, ఇందులో నీకు లీవ్ కావాలా అని వాడిని కొట్టడానికి వెళ్తుంటుంది.
సరే మన హీరో ఎక్కడా అని చూస్తే ఇంట్లో చాయ్ దగ్గర కుకింగ్ని నేర్చుకుంటుంటాడు. కానీ చాయ్ హీరోని చూసి ఇదంతా మీకు అస్సలు రాదు, ఊరికే ఎందుకు ట్రై చేస్తున్నారు, అయినా మీరు ఎప్పుడు జాబ్కి వెళ్దాం అనుకుంటున్నారు, మీ వైఫ్ కూడా మాస్గా జాబ్కి వెళ్ళిపోయారు, కానీ మీరేమో ఇంకా కూడా ఊరికే తిరుగుతున్నారు కదా అన్నట్లు చెప్పగా హీరో నేనేం ఊరికే అంతా నేనిప్పుడు రెస్ట్లో ఉన్నా అంటాడు. అప్పుడు చాయ్ రెండు ఒక్కటే అన్ని పాట లేకుండా ఉండటాన్ని ఎలా అయినా చెప్పొచ్చు అని హీరో మీద ఫన్ చేస్తుంటాడు. ఆ టైం హీరోకి హీరోయిన్ కాల్ చేస్తుంది. హీరో కూడా లిఫ్ట్ చేసి ఏంటి బంగారం నన్ను మిస్ అయ్యావా ఏంటి అని అడిగితే హీరోయిన్ అలా అంతా ఏం లేదు, నేను ఈరోజు చాలానే బిజీగా ఉన్నా, సో నేను ఈరోజు డిన్నర్కి రాలేను, జియాంగ్ కూడా రాదు, మీరిద్దరూ మాత్రం ఏమైనా చేసి తినండి అన్నట్లు చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. పక్కన నిల్చో ఉన్న చాయ్ ఇప్పుడు హీరోని చూసి ఏంటి హేజు డిన్నర్కి రాలేను అని చెప్పేశారా అని హీరో మీద ఫన్ చేసి నవ్వగా హేజు మాత్రమే కాదు జియాంగ్ కూడా రాదంట అని చెప్పగా ఏంటి జియాంగ్ కూడా రాదా, నిన్న కూడా నేను తనని చూడలేదు అని చెప్పి ఇద్దరికి ఒకలా మంటగానే ఉంటుంది. ఇంకా ఆ తరువాత ఇద్దరు ఒక రెస్టారెంట్కి వెళ్తారు తిందామని. ఇంట్లో కుక్ చేస్తూ నిన్నారు కదా, మరెందుకు రెస్టారెంట్కి వెళ్ళి తింటున్నారు అని చూస్తే దాన్ని కుక్కకి వేసినా కుక్క కూడా తినదు, మనం ఎలా రా తినేది అని ఇద్దరు ఇలా రెస్టారెంట్కి వెళ్ళి తింటుంటారు. అప్పుడు హీరో చాయ్ వాడి చేతికి రింగ్ ని వేసుకోండడం చూసి ఏంటిది రింగ్ అని అడగ్గా 3rd ఇయర్ యానివర్సరీకి చాయ్ కపుల్ రింగ్ ని కొని జియాంగ్కి ప్రపోజ్ చేసింటాడు. సో ఆ విషయం ఇప్పుడు హీరో దగ్గర చెప్పినప్పుడు మీరిద్దరూ మాకంటే ఫాస్ట్గా ఉన్నారు కదా అని చెప్పగా చాయ్ కూడా మీరు నన్ను చూసి నేర్చుకోండి, మీరెందుకు మళ్ళీ హేజుకి ప్రపోజ్ చేయకూడదు అన్నట్లు చెప్తాడు. ఆ మాట విని హీరోకి ఒకటే బ్లష్, ఈ ఐడియా సూపర్ గా ఉంది కదా అన్నట్టు చెప్తుంటాడు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ తింటున్నప్పుడు చాయ్కి కోట్లేడి మాయ కాల్ చేస్తారు. ఇంకా ఆ టైంలోనే ఇంకో పక్క హీరోయిన్ ని చూడటానికి వాళ్ళ నాన్న వచ్చింటాడు. హీరోయిన్ దగ్గర మాట్లాడేసి అక్కడి నుండి వెళ్లే ముందు ఇంక తరువాత క్యాసల్ గ్రూప్ లో నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నువ్వు ఎప్పుడు చాలానే పొగురుగా ఉంటావు, నీలో నాకు నచ్చంది ఆ ఒక్క విషయం మాత్రమే, అంతే తప్ప నువ్వు ఓడిపోవాలి సక్సెస్ఫుల్ గా ఉండకూడదు అని నేను ఎప్పుడూ అనుకునింది లేదు. ఇంకా తరువాత నువ్వే మన ఈ క్యాసల్ గ్రూప్ ని పరిపాలించబోతున్నావు, క్యాసల్ గ్రూప్ కి ఇక నువ్వే మహారాణి అన్నట్టు చెప్పేసి వెళ్తుంటాడు. హీరోయిన్ కి అయితే ఆ మాట విని సంతోషంలో కంట్లో నుండి నీళ్లు ఓవర్ఫ్లో అవుతుంటుంది. ఇంకా ఇక్కడ మాయా చాయ్ కి కాల్ చేసి ఉంటుంది కదా, ఏమని చూస్తే మాయా హీరో కోసం ఒక బెడ్ ని గిఫ్ట్ గా తీసుకొని వచ్చి ఇచ్చింటారు. హీరో అయితే ఎందుకు ఇప్పుడు ఈ బెడ్ అని అడగ్గా మీరు దాని మీద కూర్చొని చూడండి అని మాయా చెప్పగా హీరో కూడా వెళ్ళి కూర్చుంటాడు. చూస్తే ఆ బెడ్ చాలానే సాఫ్ట్ గా ఉంటుంది, చాలా ఫీచర్స్ కూడా ఉన్నట్లుంది. ఇప్పుడు మాయా పెళ్ళై 3 సంవత్సరాలు పైన అవుతుంది, కానీ ఇంకా కూడా పిల్లల గురించిన గుడ్ న్యూస్ ని మీరు చెప్పనే లేదు. దానివల్ల ఈ బెడ్ ద్వారా మీరిద్దరూ త్వరలోనే ఒక అందమైన బిడ్డని కనివ్వాలి, ఆ బిడ్డని నేను ఎత్తుకొని బుజ్జగించాలి, అదే నా ఆశ, సో దానికైనా ఏర్పాట్లు చేయండి అన్నట్లు చెప్పగా హీరోకి అంత సిగ్గుగా ఉంటుంది. అది హేజు కొంచెం బిజీగా ఉంది కదా, అందుకే లేట్ అవుతుంది అన్నట్లు చెప్తుంటాడు. అప్పుడు మాయా అదంతా నాకు తెలియదు, ఇంకా 1 ఇయర్లో పిల్లలు పుట్టి తీరాలి అన్నట్లు చెప్పి మాయా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా కాసేపట్లోనే హీరోయిన్ కూడా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని వస్తుంది. హీరో నిద్రపోకుండా ఉండడం చూసి ఏం ఇంకా నిద్రపోకుండా ఉన్నారు అని అడగ్గా నువ్వు ఇంటికి రాకుండా నేను ఎలా నిద్రపోగలను అని చెప్పి ఇప్పుడు అలానే తడబడుతూ మాయా చెప్పేసి వెళ్ళారు కదా 1 ఇయర్లో పిల్లలు పుట్టాలి అని, సో ఆ విషయం గురించి చెప్పడానికి వెళ్తాడు. కానీ అంతలో హీరోయిన్ ఇంక తరువాత నేను చాలానే బిజీ అయిపోతాను, మా వదిన ఒక పక్క ప్రెగ్నెంట్ గా ఉన్నారు, సో ఇంక తరువాత క్యాసల్ గ్రూప్ మొత్తాన్ని నేనే చూసుకోవాలి, క్యాసల్ గ్రూప్ మొత్తం ఇప్పుడు నా చేతిలోనే ఉంది అని చెప్పి హీరోయిన్ వెళ్ళి పనుకునేస్తుంది. సో హీరో మాయా చెప్పిన విషయాన్ని హీరోయిన్ దగ్గర చెప్పలేకపోతాడు. ఇప్పుడు వాడు వెళ్ళి పనుకుంటాడు, కానీ హీరోకి అయితే నిద్రనే రావడం లేదు. హీరోయిన్నే చూస్తూ పనుకుంటాడు, కానీ హీరోయిన్ మాత్రం బాగా నిద్రపోతుంటుంది. హీరోయిన్ వేళ్ళకి హీరో వేసిన రింగ్ ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు హీరో చూస్తూ మనం ఇంకొక రింగ్ కొందామా అన్నట్లు అడుగుతుంటాడు. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరో వాళ్ళ వదిన యూనాని వెళ్ళి మీట్ అయి మాట్లాడుతుంటాడు. యూనా తన కొడుకు లిన్ కోసం వయలిన్ కొనడానికి షాప్కి వెళ్ళింటుంది. అప్పుడు హీరో లిన్ ఇంతకు ముందు చెల్లోనే కదా ప్లే చేస్తూ నిన్నాడు, ఇప్పుడు ఎందుకు వయలిన్ అని అడగ్గా వాడికి పియానో ఇంకా చెల్లో రెండు నచ్చలేదు, అందుకే వయలిన్ అంటుంది. అప్పుడు హీరో నాకు తెలిసి వాడికి మ్యూజిక్కే నచ్చదనుకుంటా అని హీరో చెప్పగా అదంతా ఏం కాదు, నా కొడుకు ఖచ్చితంగా ఒక మ్యూజిక్ ఆర్టిస్ట్ అవుతాడు
చేస్తున్నాడు అన్నట్లు చెప్తుంటుంది. ఇంకా అక్కడి నుండి వెళ్లే ముందు హీరో యోనా దగ్గర డిన్నర్‌కి వచ్చేటప్పుడు లిన్‌ని కూడా పిలుచుకొని రండి అని చెప్పగా, లేదు కుదరదు కదా! వాడిప్పుడు అకాడమీకి వెళ్తున్నాడు. దానివల్ల వాడు రాలేడు అంటుంది. హీరో కూడా సరే ఓకే అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్‌లో చాయ్‌ని చూపిస్తారు. చాయ్ ఒక బొకే షాప్‌ని పెట్టుకొని రన్ చేస్తుంటాడు. ఇప్పుడు హీరో అక్కడికి వెళ్లి ఒక బొకేని తీసి చూస్తుంటాడు. అప్పుడు చాయ్ నిజంగానే మీరు హేజుకి మళ్ళీ ప్రపోజ్ చేయబోతున్నారా అని అడగ్గా, నీ లైఫ్‌లోనే ఒక బెస్ట్ ఐడియాని ఇచ్చావు అంటే అది ఇదే. దానివల్ల ఖచ్చితంగా నేను తనకి మళ్ళీ ప్రపోజ్ చేస్తాను. అంతేకాకుండా కొత్తగా రింగ్ అంతా కూడా కొనాలి అని చెప్తుంటాడు. చూస్తే వెనకాలే హీరోయిన్ చియాంగ్ వచ్చి నిల్చుంటారు. ఆ విషయం తెలియక హీరో వాడి సర్ప్రైజ్ అన్నింటినీ చెప్తుంటాడు. చాయ్ అయితే అరే కాస్త మాట్లాడడం ఆపి వెనకాల తిరిగి చూడండి అన్నట్లు చెప్పగా హీరో కూడా చూస్తాడు. ఇప్పుడు హీరోయిన్ ఉండడం చూసి ఛా నా సర్ప్రైజ్ అంతా ఇలా అయిపోయింది కదా అని చూస్తుంటాడు. ఇంకా ఇంటికి వెళ్ళిన తరువాత హీరోయిన్ ఇందుకేనా నిన్న రింగు గురించంతా మాట్లాడుతున్నారు అని అడుగుతుంటుంది. అయితే నిన్న హీరోయిన్ హీరో మాట్లాడిందంతా విన్నట్లుంది. అప్పుడు హీరో నాకు మాత్రమే ఈ ఆశ ఉందా ఏంటి? నీకు మన వెడ్డింగ్ ని చూడాలి అని ఆశగా లేదా ఏంటి? ఇప్పుడంతా నువ్వు దేని గురించి మాట్లాడినా చాలానే కేర్లెస్ గానే ఉన్నావు. అందులోనూ మన పెళ్లి గురించి మాట్లాడితే నువ్వు అసలు పట్టించుకోనంటున్నావు. ఎందుకు ఇలా అంతా చేస్తున్నావు అని అడగ్గా హీరోయిన్ మీరు ఫస్ట్ టైం నాకు ప్రపోజ్ చేసినప్పుడే నాకు మీ మీద ఫీలింగ్స్ వచ్చేసింది. అది కూడా మీకు తెలియలేదు కదా అని హీరోయిన్ అలిగి వెళ్తుంటుంది. వాడు నిజంగానా అని హీరోయిన్ వెనకాలే వెళ్తూ అయితే నీకు అప్పటి నుండే నా మీద ఫీలింగ్స్ ఉన్నిందా అని అడుగుతుంటాడు. అప్పుడు హీరోయిన్ నా గురించి వదలండి. మీకు నా మీద ఎప్పటి నుండి ఫీలింగ్స్ స్టార్ట్ అయింది? నన్ను మీరు ఎప్పటి నుండి ఇష్టపడుతున్నారు అని హీరోయిన్ అడగ్గా ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడే నువ్వు నాకు నచ్చేసావు. స్కూల్ చదివేటప్పుడు ఒకరోజు నైట్ ఇద్దరం గ్రౌండ్లో మీట్ అయ్యాము కదా, అప్పుడే నాకు నీ మీద ఫీలింగ్స్ వచ్చేసింది. స్కూల్ కంప్లీట్ అయిన తరువాత కూడా నీ గురించి విచారిస్తూనే ఉన్నాను. నిన్ని అసలు ఎప్పుడు మీట్ అవుతానా అన్నట్లు ఉండేది. ఆ తరువాత ఫైనల్లీ లిన్ బర్త్డే పార్టీలోనే నేను నిన్ని చూశాను అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ని కిస్ చేసి నా లైఫ్లోనే మిస్ చేసుకోకూడని ఒక పర్సన్ అంటే అది నువ్వు మాత్రమే అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా సంతోషంలో హీరోని కిస్ చేస్తుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మ్యూజియంని చూపిస్తారు. రాజభవనంలో ఉన్న ముఖ్యమైన వస్తువులు ఇంకా రాజు డ్రెస్ అని అన్నింటినీ మ్యూజియంలో పెట్టింటారు. ఇప్పుడు హీరో కూడా అదంతా చూస్తుంటాడు. చిన్నప్పుడు ఆ రాజు డ్రెస్ ని వేసుకోవాలి అని ఆశపడి ఆ డ్రెస్ ని వేసుకున్నప్పుడు వాళ్ళ నాన్న వచ్చి హీరోని కొట్టి ఇదంతా నువ్వు వేసుకోకూడదు అని చెప్పింటాడు. ఆ తరువాత హీరో పెద్దగా అయిన తరువాత హీరోకి ఆ రాజు పదవి మీద ఆశనే లేనప్పుడు ఆ డ్రెస్ హీరోని వెతుక్కుంటూ వచ్చింటుంది. కానీ హీరో ఫైనలీ ఆ రాజుల పాలనకి ఎండ్ కార్డ్ని వేసింటాడు. ఇప్పుడు దాని గురించంతా ఆలోచించి ఇప్పుడే నేను ప్రశాంతంగా ఉన్నా అని చెప్పి బయట వెళ్తాడు. హీరోయిన్ కూడా వచ్చి టైం అయింది వెళ్దామా అని చెప్పి ఇప్పుడు ఇద్దరు ఒక బేస్బాల్ స్టేడియంకి వెళ్తారు. అక్కడే చాయ్ ఇంకా జియాంగ్ కూడా ఉంటారు. వాళ్ళిద్దరూ మ్యాచింగ్గా జెర్సీ అంతా వేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని అలా చూసి హీరోయిన్ మనం కూడా అలా వేసుకుందామా అని చెప్పి ఇప్పుడు హీరో హీరోయిన్ కూడా మ్యాచింగ్గా వేసుకొని నలుగురు వెళ్ళి ఒక ప్లేస్లో కూర్చొని జాలీగా మ్యాచ్ని చూస్తుంటారు. అప్పుడు కిస్ క్యామ్లో హీరో హీరోయిన్ని చూపిస్తారు. స్టార్టింగ్లో కూడా ఇలా గ్రౌండ్కి వెళ్ళినప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు కిస్ క్యామ్లో వచ్చింటారు కదా, కానీ అప్పుడు హీరో యువరాజుగా ఉండటం వల్ల కిస్ చేసుకోనిండరు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, సో ఇద్దరు కిస్ చేసుకుంటారు. వాళ్ళిద్దరిని అలా చూసి అక్కడ ఉన్న అందరూ మళ్ళీ కిస్ చేసుకోండి అని అర్చగా మళ్ళీ ఇద్దరు చాలా హ్యాపీగా కిస్ చేసుకుంటారు. ఇలానే ఒక హ్యాపీ అయిన ఎండింగ్ తో ఈ డ్రామా ఇక్కడ కంప్లీట్ అవుతుంది. ఎలా ఉన్నింది డ్రామా? మీకు ఈ డ్రామా నచ్చింటుంది అని అనుకుంటున్నా. త్వరలోనే వేరొక కొత్త డ్రామాతో మీట్ అవుదాం. అంతవరకు మన వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.